మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా నవ్వా పువ్వుల తీరు అమరులుంటారు 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 నవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారు జోహారు అమరులకు జోహారు వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఇక్కడి నుంచి మీరు గట్టిగా డిమాండ్ చేయాలి. ఈ ముఖ్యమంత్రి పోయి అమరవీరుల స్తూపం మీద దండ వేసి దండం పెట్టాలి. పెట్టాలా వద్దా? ఇప్పటి వరకు అమరవీరుల స్తూపం మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత దండ వేసి దండం పెట్టకపోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు ఈ ముఖ్యమంత్రి. అవునా కాదా? నేనేమన్నా అబద్ధం మాట్లాడుతున్నానా? అమరులకు దండం పెట్టవా ఇన్ని రోజులైతే? ఆ స్తూపం దగ్గరికి పోవా? అసెంబ్లీ ఎదురుగానే ఉన్నారు కదా, ఎంతో దూరం కూడా లేదు కదా. ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటే ద్వేషం. ఆయన తెలంగాణ, మీరందరూ అనుకుంటున్నారు ఆయన కేసీఆర్ మీద కోపం అని. కాదు, ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటేనే ద్వేషం. ఎందుకో తెలుసునా? మామూలుగా ఏదో అంటారు కదా, హనుమంతుడు ఇట్లా ఛాతీ చీల్చుకుంటే రామచంద్రుడు కనబడతాడు లోపల. కానీ రేవంత్ రెడ్డి గారు ఛాతీ చీల్చుకుంటే లోపల ఎవరు కనబడతారు? చంద్రబాబు నాయుడు కనబడతాడు. తన గురువైన చంద్రబాబు నాయుడు అధికారాన్ని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పారేసిన తెలంగాణ ఉద్యమం అంటే ఆయనకు నరాల్లో విద్వేషం. చంద్రబాబు నాయుడిని తెలంగాణలో లేకుండా పొలిమేరల అవతలి దాకా పంపించిండని కేసీఆర్ మీద నరాల్లో విద్వేషం. ఇది అర్థం కాక చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఆయన ఏదో ఇక్కడ తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనని చెప్పి మనం అనుకుంటాం. ఈ మధ్య ఒక మాట మాట్లాడి మీకు అందరికీ తెలుసు. ఆయనట కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పింది. ఏం కథ అంటే, ఒక నక్కనట భూదేవి దగ్గర అప్పు తీసుకున్నదట. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నది? భూదేవి దగ్గర. భూదేవి దగ్గర అప్పు తీసుకొని 3 నెలల్లో తీరుస్తా అన్నదట. 3 నెలలు అయిపోయింది. అయిపోయినాక భూదేవి ప్రత్యక్షమై, ఏమాయ నక్క నక్క నా అప్పు తీర్చవా అన్నదట. అమ్మో, ఈ భూదేవి అడుగుతున్నది కదా, ఇక్కడి నుంచి పారిపోతా అని అక్కడి నుంచి అడవిలో ఇంకో దగ్గరికి పారిపోయిందట. అక్కడ పోతే భూదేవి ఉండదా? భూదేవి ఏ మూలకైనా ఉంటుంది కదా. నక్క ఏ మూలకైనా భూదేవి ఉన్నది. భూదేవి అప్పు నుంచి తప్పించుకోవడం మన నక్కకు వీలు కాలే. పాపం రేవంత్ రెడ్డి బాధ కూడా గదే. ఆయన ఎటువైనా కేసీఆరే కనబడతాడు. ఆయన ఎటువైనా కేసీఆర్. పొద్దున్న లేస్తే రాజు లెక్క వచ్చి కూర్చుందామని సెక్రటేరియట్లకు రాగానే సెక్రటేరియట్ గోడలలో ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. ఏపో ఇక్కడ బాగాలేదు అని చెప్పి దాంట్లో నుంచి యువతలకు వచ్చింది అనుకో, యువతలకు వచ్చి ఇంటి దిక్కు పోతుంటే ఆకాశం అంతా ఎత్తున ఎవరు కనబడతారు? అంబేద్కర్. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు ఉడవంగో. అంబేద్కర్ నిన్న అంబేద్కర్ జయంతి. భారతదేశం గర్వించదగ్గ విగ్రహం పెట్టినాం మనం సెక్రటేరియట్ పక్కకు. ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసునా? అంబేద్కర్ జయంతి రోజున ఆకాశమంత ఎత్తున్న అంబేద్కర్ కు ఎవ్వరూ దండ వెయ్యలేదు, ఎవ్వరిని దండ వెయ్యనియలేదు.
తాను వెయ్యకపోవడమే కాదు మనల్ని ఎవరిని వెయ్యనియలేదు. ఎన్ని గుండెలు ఈ రేవంత్ రెడ్డికి. అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున అనాథగా వదిలేసిండు రేవంత్ రెడ్డి. నాయనా, నీ పాపాల లెక్క పెట్టుకుంటున్నది తెలంగాణ. నువ్వు కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచే మీటర్ తిరుగుడు శురువైంది. మా ఆటో డ్రైవర్ అన్నల మీటర్ ఎట్లా తిరుగుతుందో నీ పాపాలు లెక్క పెట్టే మీటర్ కూడా తిరుగుతున్నది. జాగ్రత్త. నువ్వేమో అనుకుంటున్నావు. అయితే ఈయన వేరే ఆనవాళ్ళన్నీ తీసేయలేడు. ఎందుకంటే రోడ్డు మీదకి పోయింది అనుకోండి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్ళు కనబడొద్దని రోడ్డు మీదకి పోయింది అనుకో, రోడ్డుకు అటు ఇటు ఏం కనబడతాయి? పచ్చని చెట్లు కనబడతాయి. ఆ పచ్చని చెట్లను చూస్తే హరితహార వ్యాధికి వస్తుంది. ఏదైనా ఊరికి పోయింది అనుకో, రైతు వేదిక కనబడుతుంది. ఇంకేదో కాలువ కనబడుతుంది, కాలువల నీళ్లు కనబడతాయి, వెలుగుతున్న కరెంటు బల్బు కనబడుతుంది. ఏది చూసినా కేసీఆర్ యాదికి వస్తాడు. కేసీఆర్ యాదికి రావద్దని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాడు ఆయన. మొన్న ఒక పిల్లాడు వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగిండు, అన్న మరి ఏం సంగతే, మనం పెట్టిన పథకాలన్నీ ఉంటాయా అన్నాడు. అంటే నేను చెప్పిన, పొద్దున్నే వింటాం కదా గుళ్ళల్లా, రేవంత్ రెడ్డి